న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లి నియోజకవర్గంలో ఒకరోజు ముందే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. చిన్నతనం నుండే పిల్లలకు లింగ సమానత్వంపై అవగాహన కల్పించండి. ప్రిన్సిపల్ మానస పద్మనాభం విజ్ఞప్తి. మదనపల్లి పట్టణంలోని నవచైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు లింగ సమానత్వంపై అవగాహన సదస్సు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి నియోజకవర్గ పరిధిలో పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఒకరోజు ముందుగానే ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీడీఓ భానుప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కొంచెం మీరు వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి. మీరు వెనక్కి పెద్ద అట్లా ఓకేనా? అట్లా ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, పరిస్థితి బాగలేదు. అయినా కానీ పెట్టాలా లోకల్ నాయకులు వచ్చి నిలబడి డబ్బులు లేవు ఖజానాలో. మాత్రం కట్టేది అది మాత్రం ఉండగా గట్టిగా ఉంటుంది. దెబ్బ పడి అట్లా హైట్ వేస్తే కూడా అది ఆ సపోర్ట్ కింద పడుతుంది. వర్షం పడింది అనుకోండి, ఆ చెమ్మ ఎడ కొడతాను లేదంతా అదంతా తీయాలి. శాంక్షన్ లేదా? డబ్బు పట్టుకున్నా ముందరా పెద్దనా. ఎస్ మల్లయ్య నిలబడుకున్నా. అదే ఉందా? ఇది ఇది 5,000, 15,000 ఎవరు ఇస్తారు? నువ్వు రా తమ్ముడు, ఫోటో మళ్ళీ తీసుకోలే వెహికల్ కనపడదు. చంద్రబాబు నాయుడు सामने जाऊंगा, देखो आप बात देखने के बाद ठीक है. पड़िपोताవు భద్రం ఓకే అన్న. ఇస్తానా? ఇస్తానా? ఆగవన్నా చూడన్నా. అందరూ కండువాలు వేసుకోవాలన్నా. మీరు
4,000 ఉంది. 4,000 ఉందమ్మా. 6,000 తీసుకోకండి. రామ్మా ఇదంతా ముందు రండి ఆరు వేలు 4,000 ఉంది. 6,000 అమ్మా. 6,000 ప్రభుత్వంలో డబ్బులు లేవు అయినా కూడా మీకు ఇస్తున్నారు. నాయకత్వం గారి నాయకత్వం. ఇటు చూడు తల్లి, చూడమ్మా. ఒక రోజు ముందు మీకు పెన్షన్లు ఇచ్చేస్తున్నారమ్మా. అయిపోయిందమ్మా. బాజు కాజమ్మా నేను నిలబడి తీసి देखोमा जरा देखो भैया एक ग्लास देखो भाई చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. చూడబోదేనా ఓకే సరే ఒక సెకండ్ ఉందా సరే వస్తున్నా సరే సరే సజన్ బాషా గారి నాయకత్వం, జగన్ బాషా గారి ఇంకా వెనక్కి రండి ఫోటో మా ఇట్లా పెద్ద చూడే సీనన్నా కొంచెం వెనక్కి మేడం బరియల్ గ్రౌండ్స్ మనమే మెయింటైన్ చేయాలి. రోడ్ కండిషన్ చెప్పి ఇక్కడ ఒక బరియల్ గ్రౌండ్స్ మనమే మెయింటైన్ చేయాలి. రోడ్ కండిషన్ చెప్పి ఇక్కడ ఒక బరియల్ గ్రౌండ్స్ నిలబడన్నా బాగా నిలబడన్నా నిలబడన్నా బాగా నిలబడన్నా నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. చూడన్నా సార్ కుమార్ సార్ కొంచెం ముందుకు రండి. పట్టుకోండి మీరు అదే అన్నది తమ్ముడు
మీరు పెట్టదంటారు వినకుండండి. లక్ష్మణ రెడ్డి నాయక్ 31వ తేదీ పంపిణీ కార్యక్రమం, పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే ఆదర్శంగా నిలబడ్డారు. ఉద్యోగస్తుల పెన్షన్లే 1వ తేదీ 2వ తేదీ వస్తాయి. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే పెన్షన్ మాత్రం 31వ తేదీ ఇచ్చి రేపు ఆదివారం ఒకరోజు ముందే ఇస్తామని చెప్పి మరొక్కసారి తన బాధ్యతకు చాటుకుంటూ ప్రజల కోసం నేనున్నా, నిరంతరం ప్రజా సమస్యలపైన పనిచేస్తాను. ప్రతి నెల మేము ఇచ్చే పెన్షన్ మీకు మీ కుటుంబ అవసరాలకి చాలా అవసరాలు ఉంటాయి, దానికి సకాలంలో ఇవ్వాలా. అది 1వ తేదీ కన్నా ముందు ఒకరోజు ముందే ఇవ్వడానికి కంకణం కట్టుకుని సకాలంలో పెన్షన్ ఇస్తున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి ప్రజల ద్వారా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ముగ్గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పెన్షన్ కార్యక్రమం దాదాపు మదనపల్లి మండలం మన 5 పంచాయతీలు తిరుక్కొని మదనపల్లి టౌన్లోకి వచ్చాను. టౌన్లో కూడా ప్రజల్లో అశేష స్పందన ఉంది. ఎప్పుడు వాళ్ళ చేతిలో పెన్షన్ డబ్బులు ఇస్తానే ఎంతో సంతోషంగా, ఆనందంగా తీసుకుంటున్నారు. నేను వాళ్ళకందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్రభుత్వం వాస్తవంగా ఆర్థికంగా బాగలేదు, చితికిపోయింది. ఆర్థిక సమస్యలు తాండవం ఆడుతున్నాయి. ఎక్కడ కూడా డబ్బులు లేవు. 20-30 కోట్లు కూడా ఆలోచన చేసి జీవోలు ఇచ్చే సందర్భం వచ్చేసింది రాష్ట్రం. అన్ని ఆస్తులన్నీ తాకట్లకి వెళ్ళాయి. ఏమాత్రం ప్రభుత్వ పరిస్థితి బాగలేదు. అయినా కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకుని ప్రజలతో కలిసి నడవాలని చెప్పి ఆలోచనతో, ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ తప్పకుండా ఇంకా ప్రజా సమస్యలపైన ఇంకా బాధ్యతగా పనిచేయాలని చెప్పి చూస్తున్నారు. మదనపల్లి పట్టణం ఎక్కడ చూస్తే గుంతలమయమైపోయింది. రోడ్లు లేవు. శాంక్షన్లకు చెక్ చేస్తే కూడా ఖజానాలో డబ్బులు లేవు. అయినా ఏదో ఒక విధంగా పట్టణ అభివృద్ధికి కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. పట్టణ అభివృద్ధి ధ్యేయంగా, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా సమస్యలపైన పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా మదనపల్లి ప్రజలందరి తరఫున మా జహాన్న గారి ఆధ్వర్యంలోనూ, అలాగే మా వార్డు 20వ వార్డు ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఒకే నెలలో 2 సార్లు పెన్షన్ ఇవ్వడం అనే ఘనత మా తెలుగుదేశం పార్టీకి దక్కింది. మా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒక నెలలో 2 సార్లు పెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ప్రజలందరి తరఫు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చిన్నతనం నుండే తమ పిల్లలకు లింగ సమానత్వంపై అవగాహన కల్పించాలని నవ చైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మానస పద్మనాభం కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని నవ చైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు లింగ సమానత్వంపై తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానస పద్మనాభం మాట్లాడారు. దేశంలో ఎక్కడ చూసినా ఏదో ఒక చోట వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ముఖ్య కారణం సమాజంలో స్త్రీని బలహీనరాలిగా చూపించడమేనని తెలిపారు. తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో తెలియజేయడంతో పాటు మగపిల్లలకు అందరూ సమానమే, స్త్రీ బలహీనరాలు కాదు అన్న ఆలోచన వచ్చేలా తల్లిదండ్రులు నేర్పించాలని కోరారు. Before we go further in the program, let's watch a dance performance and some tips. I call our తండ్రిలాగా ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. అంతే అంటామరా? అంతేరా, నా మాట విను, బాగుపడతావు. ఇంకా మీకు పెళ్లిళ్ళు చేసి ఒక తండ్రిగా నా బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాను. ఎన్నాళ్ళు ఇంకా ఇలాగే వ్యవసాయం చేస్తుంది మనం చదివించను. అమ్మా, నా బాధ అర్థం చేసుకోండి తల్లి. జీవితం కలకలో విచారణ కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలిన వెలుగురైన ప్రతిదినం చూపుతోన్న వేదన అందమైన బతుకున
Ma, I want to help you in the kitchen. Beta, listen. Doing kitchen work is woman's job. Man should earn and sit like a lord. You call your sister, she will help in the kitchen. You go and watch TV or play with your friends. She wants to study. Mom, I have an exam tomorrow. I would like to study. I need your help in the kitchen. No matter how much you study, you will get married and do the kitchen work. Men have to study hard because they have to earn. Now come on, help me with the kitchen work. What happened? You were a boy. You should be strong. You weren't supposed to cry like a girl. Only girls cry. Freedom to one's sex and tagging of certain behaviors to a particular gender. In the above strips and dance, it is shown that girls have been provided with less opportunities and freedom when compared to boys. Certain action of boys are as well tagged as girls, and boys should not behave in that particular way. Now, imagine Jay, who was exposed to gender inequality since his childhood. What will happen to him when he grows up? Will he treat his wife with dignity and respect? Now let's see how Jay is when he becomes an adult. Jay, I have studied well. I would like to do a job. I am getting bored sitting at home. Women in my life never work. You should stay at home. That's the best. You are weak. You cannot go out and face the problems. I will lend the money and protect you. 10 lakhs Anjanan, can you lend me? No. This is become an icon to you. Please think what you are doing. Doing business is risky now. Can you think of doing this when we are safe? What do you think of yourself? Women have no idea about business. Women in my family never talks about all these things. In the wrong way. This is not the time. Listen to me. Just shut up. I told you not to talk. You are irritating me. You will not listen like this. Now go inside and make food. Thank you, children. We would like to educate. మీరు కొంచెం బ్యాక్ సో ఈ వయసులో చిన్నపిల్లలకి మనం ఇప్పుడే కనుక వాళ్ళకి there is no such thing as ladies work, there is no such thing as gents work. Women are not weak. Women can also achieve many things. Women are equal to us. Women, both, there is no difference. There is no gender difference. And మనం చెప్తున్నామంటే it goes into their brain, and definitely when they grow up, the society will be in a different state. Correctly. So ఇదే main purpose. This is the main reason why I wanted to do, so that at least the next future generation we will not see that when rape happens, we come onto the road, we mourn, we cry, we do everything, and then we forget to educate the children. I want this to happen everywhere. At least in Madanpalli, let us be the first town in entire India which has taken this step. And in Rajasthan and everywhere, this kind of, there are so many NGOs which are conducting this kind of awareness programs. In Haryana, I think there is an awareness program called Taruki Toli or something like that. And they have reaped very good benefits. మనం ఎందుకు చేయలేము? ఇప్పుడు కేరళ తీసుకోండి. కేరళ గవర్నమెంట్ ఏం చేసింది? టెక్స్ట్ బుక్స్ లో కూడా జెండర్ ఈక్వాలిటీ సంబంధించిన పిక్చర్స్ అన్ని పెట్టాయి. దట్ మీన్స్ వాళ్ళు ఫాదర్ కుకింగ్ కిచెన్ సెటప్ వచ్చింది అంటే దే ఆర్ నో లాంగర్ షోయింగ్ ఓన్లీ విమెన్ కుకింగ్ ఇన్ ద కిచెన్. దే ఆర్ ఈవెన్ షోయింగ్ దట్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, కిడ్స్, మదర్, ఫాదర్ అందరూ కలిసి పని చేస్తున్నట్టు చూపించారు పిక్చర్స్ లో. వెన్ ద కిడ్స్ ఆర్ ఎక్స్పోజ్ టు సచ్ కైండ్ ఆఫ్ pictures often and repeatedly, obviously it primes into their mind. Subliminally it works on their mind and their behaviors eventually. ఇవి ఏమవుతుందంటే పిల్లలకి ఇలాంటి పిక్చర్స్ ఇలాంటివి చూస్తుండే కొద్దీ పిల్లలకి అర్థమవుతుంది, ఓకే వంట పని అంటే వంట రూమ్ అంటే ఓన్లీ ఆడవాళ్ళకి వీళ్ళే కదా, అందరూ ఉండొచ్చు, పిల్లలు కూడా వెళ్ళొచ్చు, చెయ్యొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఇలా చెయ్యొచ్చు అన్న అవగాహన అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి వస్తుంది. వాళ్ళు పెద్దయ్యాక కూడా దే విల్ బికమ్ సెన్సిబుల్ పీపుల్.
సో ఇందుకోసం అని చెప్పేసి when Kerala could do it, why can't we do it? అందుకోసమనే నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాను. I hope you will like this and many more awareness programs in Madanpalli must happen, and I want to be part of all those awareness programs about this gender inequality, sexual abuse and all those things. Thank you so much. శని త్రయోదశి సందర్భంగా మాడికయ్యల శివాలయం నందు శివయ్యకు నందీశ్వరునికి ఏకకాలంలో తైలాభిషేకం నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని మాడికయ్యల శివాలయం నందు జరిగిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు. శ్రావణ మాసం శని త్రయోదశిని పురస్కరించుకుని నీలకంఠునికి ఆయన వాహనమైన నందీశ్వరునికి ఏకకాలంలో తైలాభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇలా చేయడం ద్వారా ఏలినాటి శని బాధలు ఉన్న వారికి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. आबो जनयधादनन्तरं धरिस्नानं समर्पयामि विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दीश्वरः प्रचोदयात् नन्दीश्वराय नमो नमः दधिस्नानं समर्पयामि दधिक्रामन्ना अकार्षम् जिष्णोरस्वस्य बाधेत् ॐ शुक्रमसि ज्योतिरसि तेजोऽसि देवो वस्सविदोत्पुरा त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्येन स्नापयामि तत्पुरुषाय विद्महे धर्मध्वजाय धीमहि पञ्चहोदेत्या चक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः आत्मन्नात्मन् नित्यमन्त्रयत फलनीराफलाव्रताः अश्वादरिष्परेर्विरुधः पार इष्म तन्वाराः अभक्तं पुरुषं पशुं शिष्यः अभ्यागं शूद्रो अजायत चन्द्रभावरसो जातः శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మణికేర శివాలయంలో ఈరోజు శ్రావణ బహుళ త్రయోదశి శనివారం శని త్రయోదశి సందర్భంగా ఉదయము నవగ్రహాల శ్రేష్ఠ స్వామి తైలాభిషేకం కూడా జరిగింది. మరియు ఇప్పుడు సాయంకాలము ప్రదోషకాలంలో బాహ్య నందీశ్వరుడికి స్వామివారికి ఏకకాలంలో తైలాభిషేకం మరియు రుద్రాభిషేకం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు. వారికి ఆ యొక్క నందీశ్వర స్వామి అనుగ్రహంతో సకల తెలియనటువంటి జాతక దోషాలంతా కూడా ఉంటే తొలగిపోతాయని చెప్పేసి మనకి శాస్త్రాలు తెలియజేస్తాం. కాబట్టి అందువల్ల మనం ప్రతి సంవత్సరం ప్రతి రోజు కూడా ఈ యొక్క ప్రదోషంలో నందీశ్వరుడికి పూజలు జరుగుతాయి. అందువల్ల ఈ యొక్క కార్యక్రమంలో భక్తులతో పాల్గొన్నారు. వారికి ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం కలగాలని మరియు కోరుతున్నాము. శుభం. అధ్యాపక వృత్తిలో ఎందరో విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులు డాక్టర్ భవానీదేవి పదవి విరమణ అనంతరం కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్షించారు. నేడు మదనపల్లి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆమె పదవి విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దాదాపు 30 సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో ఉంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనేది తప్పనిసరి అని, పదవి విరమణ అనంతరం కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు సభ్యులు ఆమెను సన్మానించారు.
ఎమ్మెల్యే గారు ఈ పదవి విరమణ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారికి, లెక్చరర్స్కి, చంద్రశేఖర్ గారి కార్యక్రమం మనమందరం కలవడానికి కారణం మేడం. ఆ రెండుకి చూడండి మేడం. ఒకప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉంటుంది, కేంద్రంగా రాఘవరెడ్డి ప్రెసిడెంట్గా ఉంది. రాఘవరెడ్డి జీసీటీడీ రాష్ట్ర చైర్మన్గా నేను సదా మీ వెంట ఉంటాం. అన్ని పెట్టి పూర్తి స్థాయిగా బీటీ కాలేజీని కాపాడుకుంటూ దానికి మంచి ఫ్యాకల్టీస్ పెట్టి బీటీ కళాశాల ఎప్పుడు ఉండాలి. దానికి ఇంకా 100 సంవత్సరాలు కానీ ఇంకొకటి ఉన్న కానీ బీటీ కళాశాల ఉండాలా. పేద పిల్లలు అవి చదువుకోవాలా, అందరికీ సహకారంగా ఉండాలా. అది సకాలంలో అక్కడ నుంచి మీకు తెలుసో లేదో కొన్ని లక్షల మంది చదివారు బీటీ కళాశాల. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చదివారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చదివారు. బీటీ కళాశాలకు తన సపరేట్ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ ఒక్కరి గుర్తింపు బీటీ కళాశాల కోసం లేదు. బీటీ కళాశాల మదన్పల్లిలో ఉండడం, బీటీ కళాశాల మదన్పల్లిలో ఉండడం, ఆని బసెంట్ గారు మదన్పల్లికి రావడం అది ఒక చరిత్ర. ఆ చరిత్ర మనం ఎప్పుడు మరవకూడదు. దేశంలో ఎక్కడ జనగణమన పాల్గొన్నారంటే అది మదనపల్లి నుంచి ఆలాపనై మదనపల్లి నుంచి మొదటిసారి పాడిన చరిత్ర మదనపల్లి తెలియజేస్తూ తీసుకుంటారు. Despite his hectic schedule, our MLA has been kind enough to spare his valuable time and be here for some time. That is his association with government. అవసరం ఉందా? నేను ఒక మంచి సేవ చేయాలా, సమాజానికి ఒక మంచి స్ఫూర్తిగా ఉండాలా, ఆ విధంగా మనిషి పని చేయాలి. కానీ ఏదో ఉన్నాను ఎలా చేసాం, మన పనులు చేసుకున్నాం, సాయంత్రం అయింది మళ్ళా పడుకున్నాం, తెల్లారింది. కానీ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ టు ద సొసైటీ. మన పనితీరు, మన మాట్లాడడం, మన నడవడిక ఇట్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ టు ద కమింగ్ జనరేషన్. ఈరోజు ఆ సామాజిక బాధ్యత విలువలు తెచ్చుకుంటూ మనమందరం మదనపల్లి కాన్స్టిట్యూన్సీ, మదనపల్లి విలువలకు చాటుతూ మనమందరం కలిసి, మీకు తెలుసో లేదో నేను మన విజయవాడలో ఉన్నాను 3 రోజుల నుంచి. తర్వాత హైదరాబాద్ లో ఉన్నాను, తర్వాత గుల్బర్గాలో ఉన్నాను, ఆ తర్వాత మన హైదరాబాద్ వచ్చాను. మీరు మదనపల్లికి వస్తేనే ఒక కంఫర్ట్ జోన్ గా ఫీల్ అవుతాము. మన ఊరి ఒక మంచి శ్వాస. మీరు వెళ్తే ఇప్పుడు నేను వస్తా తోటి వచ్చారు మీద వచ్చాను. దానిపైన మన వర్షం వచ్చినప్పుడు ఒకరోజు తెల్లవారి 2:30 నుంచి 4:30 వరకు వర్షం 5 గంటలు. ఆ ఒక్క రోజులోనే వర్షం వాటర్ లెవెల్స్ బాగా పెరిగిన దానివల్ల దాంట్లో ఒకసారిగా అది ఫ్లో అయిపోయి ఇళ్లలో వర్షం నీళ్ళు ఎక్కడ దూరిపోతారని చెప్పి ఆలోచనతో మొత్తం కుంభం క్లీన్ చేశాను. ఇప్పుడు ఆ రోడ్డు పైన వచ్చాను. వస్తానే నాకు చూసి కమిషనర్ గారికి ఫోన్ చేసి తక్షణం, కమిషనర్ గారు గవర్నమెంట్ చాలా బాగుంది, నీళ్లు ఒక రకంగా జస్ట్ ఫ్లో అయితే పరువులు తొక్కినట్టు ఉండాలి, మనం ఒక 2 బోట్లు పెడతాం ఇక్కడ, పబ్లిక్ కొద్దిగా సాయంత్రం కూడా అట్లా కొంచెం ఇది అవుతారు అని చెప్పి నాకున్న ఇంకొక ఏదో చేసి చెత్త తెలుస్తున్నారు. ఆ బెడ్ అంతా క్లీన్ చేసి అది మన కంట్రోల్లో పెట్టినట్టు ఉండాలి, ఆ ప్లాన్ చేద్దామని చెప్పి చెప్పడం. ఎందుకంటే మనం తెల్లవారు తెలిస్తే ఏదో ఒక రకంగా మనం 10 మందికి ఉపయోగపడాలి. ఏదో నేను నా కుటుంబం నా పిల్లలు బాగుంటారంటే ఇట్స్ ఎ వర్స్. నేను అది ఎందుకంటే నా కోసం నేను ఎమ్మెల్యే, నేను సమాజం కోసం 10 మంది కోసం మంచి ఒక బాధ్యతగా మంచి సమాజం కోసం ఊరు నిర్మాణం కోసం పనిచేయాలి. ఈ రోజు నిన్నగా మనం ముఖ్యమంత్రి గారు కలిసాం. ఎక్కడ పోతే గుంతలమయం ఉంది, ఊళ్ళో తిరగడానికి నాకే కష్టం ఉంది. ప్రజలు ఏం చెప్పాలో చెప్పండి సార్, ఏదైనా ఫండ్స్ ఇవ్వాలంటే ఒక్కసారి కానీ అడిగిన 60-70 కోట్లు ఇయ్యాను, కొద్దిగా ఇస్తానని చేశాను. సరే అల్లే చేయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి రావడం జరిగింది. ఏదో కుటుంబంగా మనం తెల్లవారు చేస్తే మన పని మన బాధ్యత కాదు. మీరు ఆడపిల్లలు, మీరు సమాజానికి స్ఫూర్తి, మీరే సర్వస్వం. మీరు ఎలా ఉన్నారంటే ఫస్ట్ మీ ఇంటి ఆవరణలో ఒక్కడొక్కడు ఒక చెట్టు నాటాలా, ఆ చెట్టు మీ పేరే పెట్టాలా, మీరే కాపాడాలని, ప్రతిరోజు నీళ్లు మీరే వేయాలా. పూర్తిగా ఆ చెట్టు పూర్తిగా సమాజం కోసం, ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కోసం, మన మంచి నిర్మాణం కోసం తెలుసుకుంటూ, అదేవిధంగా
మేడం భవానీ గారు ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్కి నాకు పిలవడం తప్పకుండా మేము కూడా హాజరై తప్పకుండా మేడం ఇక చేసే జీవితం చాలా సంతోషంగా చాలా ఆరోగ్యంగా అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి కోరుకుంటూ నేను ఒక చిన్న మేడం గారికి నా తరఫున సన్మానం చేసి నేను ముందుకు నడుస్తాను. క్రీడల పట్ల పిల్లల్ని ప్రోత్సహించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మదనపల్లి డివిజన్ అండర్ 14 క్రికెట్ జట్టుకు ఎంపికైన క్రీడాకారుల తల్లిదండ్రులతో శనివారం వాల్మీకిపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల్ని విద్యతో పాటుగా క్రీడల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రతిభకుల క్రీడాకారులుగా గుర్తింపు పొందిన చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయన్నారు. మంచి అలవాట్లు, ఆహారం, విద్యతో పాటు క్రీడల ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, జిల్లా నుండి అధిక మంది క్రీడాకారులను తీర్చిదిద్ది ప్రోత్సహించడమే మా లక్ష్యమన్నారు. వాల్మీకిపురం క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేస్తామని, సీనియర్ క్రికెట్ క్రీడాకారులను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పిస్తామని వివరించారు. సాధనతోనే లక్ష్యాన్ని చేరుకోగలరని, ప్రతిభ లేకుండా సిఫార్సులతో ఏమీ సాధించలేరని వివరించారు. జిల్లాలో 8 ప్రాంతాల్లో అండర్ 14 జట్టు ఎంపికలు నిర్వహించగా దాదాపు 400 మందిని ఎంపిక చేశామని, వారి నుండి జిల్లాకు 14 మందిని సెలెక్ట్ చేశామన్నారు. ప్రతి క్రికెట్ క్రీడాకారునికి ఆటల్లో అవకాశాలు ఉంటాయని, బయట ప్రాంతాల్లో క్రికెట్ టోర్నమెంట్లకు వెళ్లేటప్పుడు అసోసియేషన్ వారే మంచి ఆహారం వసతి కల్పిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు విజయ్ కుమార్ ను అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు శ్రీధర్ కుమార్, శ్రీనివాసులు, గిరీష్, సతీష్, కోచ్ సునీల్ కుమార్, గ్రౌండ్ ఇన్ఛార్జ్ ఎం షాహిద్, సీనియర్ క్రీడాకారులు భరత్, అసీఫ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా పేరెంట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గ్రహించాలి. మీ బిడ్డలు బ్యాట్స్మెన్ ఇప్పుడు సెలక్షన్స్ కూడా వస్తారు. సెలక్షన్స్ వస్తే మీ బిడ్డల్ని అడిగేది ఏంటంటే నీ స్కిల్ ఏం చెప్పండి. మీరేమంటారు? బ్యాటింగ్ అంటారు, బౌలింగ్ అంటారు, లేదు వికెట్ కీపర్ అంటారు. ఇవే చెప్తారు. కానీ మావాడు ఆల్రౌండర్ అంటే దానికి సపరేట్ ఆప్షన్ ఉంటుంది. ఆల్రౌండర్ అని ఎక్కడ రాయదు. కాబట్టి మీరు ముందు అది గ్రహించాలి. ఎందుకంటే తల్లిదండ్రులకి నేనేం చెప్తానంటే, మీరు తల్లిదండ్రులు అయిన తర్వాత మీ బిడ్డల్ని ఎల్కేజీ స్కూల్లో చేర్చారు. ఎల్కేజీ చేర్చిన తర్వాత 7th వరకు స్కూల్ ఉంటే 7th తర్వాత ఏ స్కూల్ బాగుందని మీరు వెతుకుతారు, ఆ స్కూల్లో చేరుస్తారు. 7th 10th అయిపోతేనే ఇంటర్మీడియట్ ఏ కాలేజ్ బాగుంది అని వెతుకుతారు, అక్కడ చేరుస్తారు. డిగ్రీ కూడా అదేలా చూస్తారు, బీటెక్ కాలేజీలు కూడా అదేలా చూస్తారు. ఎందుకంటే మీకు అవేర్నెస్ ఉంటుంది. అదేవిధంగా మీరు పిల్లల్ని, మీ బిడ్డల్ని క్రికెట్కి పంపించినప్పుడు మీ బిడ్డ డిస్ట్రిక్ట్ వస్తున్నాడు. డిస్ట్రిక్ట్స్ తర్వాత ఏముంది, ఏం చేయాలా? డిస్ట్రిక్ట్స్ ఆడతాడు, తర్వాత ఏది వాడి పరిస్థితి ఏంటి? పోనీ డిస్ట్రిక్ట్స్లో బాగా ఆడాలంటే ఏం చేయాలి? ఎవరిని అడగాలి? లేదు వాడు కోచింగ్ ఇవ్వాలి, ఎక్కడికి పంపించాలి? ఇవి ఏమి ఉండవండి. ఇంకోటి ఏంటంటే వరస్ట్ అయిపోయింది. చాలా బాధ ఈ విషయాలన్నీ మాట్లాడాలంటే. ఎందుకంటే క్రికెటర్లు విమర్శించుకున్నారా అనుకుంటారు. ఏమైందంటే దళారీ వ్యవస్థ వచ్చేసింది. ఇప్పుడు నేను ప్రెసిడెంట్, నేను క్రికెట్ ఆడుతున్నాను. స్టిల్ ఈ రోజు కూడా నేను క్రికెట్ ఆడుతున్నాను. నాకు చాలా మంది అంటే నాతో ఆడిన వాళ్ళు, నాకున్న సీనియర్లు, ఇప్పుడు ఆడుతున్న జూనియర్లు, వాళ్ళ పేరెంట్స్ అందరూ తెలుసు నాకు. అదేవిధంగా చాలా మంది కూడా క్రికెట్ అసోసియేషన్ అంటే ఇప్పుడు విజయ్ ప్రెసిడెంట్ అయిపోయాడు నా ఫ్రెండ్. మీరు ఏదైనా ఇస్తే నేను డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తాను, జోన్ సెలెక్ట్ చేస్తాను అనే దళారీ వ్యవస్థ వచ్చింది. స్టేట్కి కూడా అదేలా ఏదో ఒక సెలక్షన్ కమిటీ మెంబర్ వచ్చేసాడంటే వాడిపై మేనేజ్ చేసేది. వాడికి ఏం కావాలి, వాటిని ఎవరికో చెప్పిస్తే అయిపోద్ది. వాడికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయించాలి. షార్ట్ కట్, అన్ని షార్ట్ కట్లు అయిపోయి. షార్ట్ కట్ ఎప్పుడు పనికిరాదు. షార్ట్ కట్ ఎప్పుడు ఆలోచించు. మీ పిల్లలు, మీరు ఎలాగైతే మీ బిడ్డ అప్ టు గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏ స్కూలు, ఏ కాలేజు, ఏది, ఎక్కడ కంపెనీ బాగుంటుంది, ఇలాగా మీరు ఏ విధంగా ఆలోచిస్తారో క్రికెట్ పంపించేటప్పుడు కూడా ఏమున్నాయి క్రికెట్ అసోసియేషన్లు, ఏం చేస్తారు? అసలు క్రికెట్ అసోసియేషన్ పని ఏంటి? క్రికెట్ అసోసియేషన్ ఏం యాక్టివిటీస్ చేస్తుంది? మా పిల్లలు పంపిస్తే మా పిల్లలకు భరోసా ఏంటి? సెలక్షన్కి వస్తారు తల్లిదండ్రులు కూడా, జస్ట్ బిడ్డ నాడు పంపిస్తారు. ఏం తెలియదు పాపం. బిడ్డ వచ్చాడు, బిడ్డ కోసం వచ్చారు. మీ బిడ్డ సెలెక్ట్ కాలేదంటే కనీసం తిరిగి కూడా అడగరు. మదనపల్లి శ్రీ వివేకానంద హైస్కూల్ నందు 32 సంవత్సరాల విద్యాశాఖలో ఉపాధ్యాయురాలుగా విద్యా సేవలు అందించిన భార్య విక్రమ ప్రసాద్ పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మాన అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ భోజనపు వెంకట భాగ్యలక్ష్మి, వార్డు ఇన్ఛార్జ్ పురుషోత్తమ, హెడ్ మాస్టర్ గుండ్లపల్లి రాజేంద్రబాబు, వార్డు కౌన్సిలర్ శివయ్య, టీడీపీ నాయకులు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లైఫ్లో మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ నాన్న చెప్పిన విధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎప్పుడైనా నాన్నని సంప్రదించండి. నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఏ డౌట్స్ ఇది ఎందుకో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ విషయాన్ని. సో 1990 BEd ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో
ఓకే సార్. సెపరేట్ టీచర్ ఒక ఆయన కదా, ఆయన ఏమన్నారంటే మీరు ఆయన చెప్పింది బాగానే ఉంది, బాగాలేదని నేను చెప్పలేదు, కాకపోతే బోర్డులో ఆయన స్కేల్ ఉపయోగించలేదు. ఇప్పుడు మన నెక్స్ట్ పాఠశాల వాల్మీకిపురం పడమర పొలిమేర శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి సమూహ దేవాలయంలో శ్రావణ శని త్రయోదశి సందర్భంగా శనివారం శ్రీ శనీశ్వర స్వామికి విశేష ఏకవార మహాతైలాభిషేకం వైభవంగా జరిగింది. షిరిడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో శాస్త్రోక్తంగా శని మహాత్మునికి విశేష పూజలు, పాలు, పసుపు, కుంకుమ, చందనం, విభూది, జలాభిషేకాలు జరిగాయి. వాయిస్ ఓవర్ అనంతరం మంత్రోచ్చరణ నడుమ భక్తి శ్రద్దలతో శనీశ్వర స్వామికి మహాతైలాభిషేకం నిర్వహించారు. 12 అడుగులు గల శనీశ్వర స్వామికి వెండి కిరీటం, కర్ణపత్ర, పాద కవచాలు ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలోని శ్రీ శని మహాకాల మృత్యుంజయ హోమాది కార్యక్రమాలు జరిగాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టక శని, వక్ర శని, కంటక శని, జన్మ శని దోష నివారణ పూజలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడారు. శనీశ్వర స్వామికి తైలాభిషేకం చాలా ప్రీతికరమని, శని త్రయోదశి గురించి వివరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు తీర్థ అన్నప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు మురళీమోహన్, పద్మ, రాధమ్మ, శశికళ, వెంకటేష్, బాబు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. పితృదేవతలకు చాలా యోగ్యమైనటువంటి ధాన్యం పిండ తర్పణ చేసేటప్పుడు నూగులు కలపకుండా పిండ తర్పణ చేయరు. అందువల్ల పితృదేవత దోషం ఏమన్నా ఉంటే కూడా అంటే మనం బ్రతికున్న కాలంలో తండ్రితో విభేదించుంటాం, ఆయనకు నచ్చింది మనకు నచ్చకుండా ఉంటుంది, అప్పుడు కోప్పడి ఉంటాం, ఆయన్ను విసుక్కు ఉంటాం, ఆయన్ని ఎన్నో విధాలుగా మనసు కూడా బాధ పెట్టింటాం. ఇది మీరు చేసింటారు, నేను చేసింటాను, అందరూ చేసింటారు. అటువంటి దోషాలు కూడా పోయేదాని కోసం ఈ శనేశ్వర స్వామి వారికి పితృదోష నివారణార్థం తైలాభిషేకం చేస్తారు. శనేశ్వర పురాణం గురించి ఈటీవీ లైఫ్ లో వస్తుంది, చూస్తా ఉన్నారు, ఎవరన్నా చూస్తున్నారా? ఒకరు చెప్పినారు. సాయంకాలం 7:30కు వస్తుంది, మధ్యాహ్నం 2:30కు వస్తుంది, చూడండి. ఎందుకంటే మనకు తెలియని విషయాలు ఎన్నో దాంట్లో వస్తున్నాయి. శనేశ్వర పురాణం మనం చదవలేం కదా, స్కాంత పురాణం చదివితే దాంట్లో ఒక భాగం శనేశ్వర పురాణం. కాబట్టి ఆ టీవీ సీరియల్ కూడా చూడండి, దాంట్లో కొన్ని కల్పనలు కూడా ఉండొచ్చు, మనల్ని ఆకర్షించే దానికోసం ఏమన్నా కొంచెం యాడ్ చేసి ఉండొచ్చు. అవన్నీ మనకు సంబంధం లే, మంచి తీసుకుందాం, మంచిగా మనం తీసుకుందాం. ఆయనలో ఏ దుర్గుణాలు ఉంటే మనకేమే 10 మందికి సహాయపడతాడు కాబట్టి గౌరవిస్తాం. అట్లా ఈ విధంగా శనేశ్వర స్వామి యొక్క తైలాభిషేకంలో మనమంతా శ్రద్ధగా భక్తిగా పాల్గొన్నాం కాబట్టి ఆయన పరిపూర్ణ అనుగ్రహము మనకు లభించుగాక. ఓం నమః శివాయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లి నియోజకవర్గంలో ఒక్కరోజు ముందే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. చిన్నతనం నుండే పిల్లలకు లింగ సమానత్వంపై అవగాహన కల్పించండి. ప్రిన్సిపల్ మానస పద్మనాభం విజ్ఞప్తి. మదనపల్లి పట్టణంలోని నవచైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు లింగ సమానత్వంపై అవగాహన సదస్సు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.